ఈ నెల 28న బుధవారం నాడు ప్రతిపాడులో తెలుగుదేశం జనసేన పార్టీ రెండూ కలిసి ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎన్నికల సంకారం పూరించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి భారీ ఎత్తుగా ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా చేపడుతున్నారు. అక్కడికి మనం ఈరోజు టీసీసీ వచ్చింది. టీడీపీది అంట. ఏం లైటింగ్ है लाइटिंग सेट है भैया माइक कादे का स्पीकर एलईडी है एलईडी स्क्रीन एलईडी स्क्रीन से हम लोग भी आएंगे में ఇప్పుడు మనం చూస్తున్నదే హెలిపాడ్ రెండు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు వస్తున్నారు కాబట్టి ఇద్దరికి వేరువేరేగా హెలిపాడ్లో ఏర్పాటు చేశారు. చూద్దాం హెలిపాడ్ ఇది. ఇది రెండో హెలిపాడ్. ఇది వరకు చంద్రబాబు ఇక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అప్పుడు ఏర్పాటు చేసింది ఇదే. దీన్ని మళ్ళీ రీమేడ్ చేస్తారు. మనకి సభ 3 గంటలకు అన్నారు కానీ ఇంచుమించు 4 గంటల స్టార్ట్ అవ్వచ్చు. రాత్రి 8:30 వరకు ఉంటుందనే ఉద్దేశంతో లైటింగ్ ఎక్కడికెక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి, లైట్లు చూడండి.
స్టేజ్ మీద ఎల్ఈడి స్టేజ్ మీద స్టేజ్కి దూరంగా ఉన్నటువంటి అభిమానులు చూడటానికి వీలుగా ఎక్కడికక్కడ ఎల్ఈడి సెట్స్ తయారు చేస్తున్నారు. మొత్తం 8 తయారు చేస్తున్నారు. చూడండి ఎల్ఈడి గురించి ఇటువంటి 8 ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చిన వారికి కూర్చోవడానికి వీలుగా ఇక్కడ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నది గ్యాలరీలు. ఇప్పుడు మనం ఉమ్మడి మహాసభ వేదిక దగ్గరికి వచ్చాం. ఒక్కసారి వేదిక చూడండి. ఈ వేదికనే తూర్పు ఫేసింగ్గా వేదికని ఏర్పాటు చేశారు. 200 అడుగు పొడవు స్టేజ్ ముందుకు ఉండేది 200 అడుగులు పెట్టారు. వెడల్పేమో 80 అడుగులు ఏర్పాటు చేశారు. మొత్తం ఇంచుమించుగా 400 నుంచి 500 మంది కూర్చోవడానికి వీలుగా ఈ స్టేజ్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా పకడ్బందీగా చేశారు. వెనకాల మనం చూస్తున్నాం గ్రీన్ ఉంది, అది ఎల్ఈడి స్క్రీన్. అది కూడా 200 అడుగు ప్లస్ 15 అడుగులు హైట్ ఉన్న ఎల్ఈడి కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. స్క్రీన్ అంతా ఎల్ఈడే. మనం సభా వేదిక ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసాం కదా, సుమారు 200 నుంచి 300 మంది వరకు వర్కర్స్ గత 4 రోజులుగా ఇక్కడ పనిచేస్తున్నారు. విజయవాడ నుంచి కాంట్రాక్టర్ తీసుకొచ్చి స్టేజ్కి అలాగే లైటింగ్లకి మొత్తం ఇక్కడ బ్యారికేడ్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ భారీ ఎత్తున. అదేవిధంగా ఎక్కడికక్కడ జనరేటర్లు కూడా ఏర్పాటు చేయటం, దూరంగా ఉన్నటువంటి వచ్చిన వారికి చూడటానికి వీలుగా దగ్గరగా ఉన్న వాళ్ళు కనబడుతుంది కానీ దూరంగా ఉన్న వాళ్ళు కనబడుతుంది కాబట్టి ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అలాగా 8 స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేవలం 48 గంటల లోపే జరుగుతుంది, దగ్గర వచ్చి పడుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు కూడా కూర్చుని చాలా సమస్యలు పరిష్కరించుకుంటూ క్యాండిడేట్లు కూడా సీట్లు డిసైడ్ చేసుకున్నారు. క్యాండిడేట్లు కూడా డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు అక్కడ. కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం, జనసేన 2 పార్టీలు కూడా ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఎవరి దారిలో వారు చేస్తున్నారు. 2 పార్టీల నాయకులు కూడా గ్రామాలకు వెళ్ళి జన సమీకరణ తీసుకొస్తున్నారు. కానీ ఇద్దరు కలిపి కూర్చుని మాట్లాడుకోవడం కానీ, కూర్చుని ఏర్పాట్లు చేసుకోవడం కానీ, కూర్చుని సమీకరణ చేసుకోవడం కానీ జరగటం లేదు. దీని మీద కొంతమంది అభిమానులు, తెలుగుదేశం జనసేన అభిమానులు కాస్త బాధపడుతున్నారు. ఇద్దరు కలిసి తిరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి చాలామంది ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో అభిమానులంతా మరి కలిపి తిరిగి విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఎవరికి వాళ్ళు పనిచేస్తున్నారు. తెలుగుదేశానికి వస్తే ఇక్కడ సీట్ ఆశిస్తున్నటువంటి వలవల బాబ్జీ గారు, ఆయన గత 2 సంవత్సరాలుగా పార్టీ చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో చాలా ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గంలో పార్టీని పైకి లేపింది వలవల బాబ్జీ గారే. ఆయన చాలా కష్టపడుతూ జనాన్ని బాగా తెలుగుదేశం పార్టీ విధానాలను కూడా బాగా ప్రచారం చేశారు. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు గతంలో ఇక్కడ మున్సిపల్లో చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థిగా బరిలో ఉండి మరి సుమారు 40,000 ఓట్ల వరకు ఆయన సాధించుకున్నారు. ఆయన కూడా మరి గ్రామాల్లో, రూరల్ మండలం గ్రామాల్లో కూడా జనసేనకి సర్పంచులు లోకల్ బాడీ ఎన్నికల్లో తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఈ టికెట్ ఇక్కడ మ్యాండేట్ ఆశిస్తున్న తెలుగుదేశం మ్యాండేట్ ఆశిస్తున్నటువంటి వలవల బాబ్జీ కానీ, అదేవిధంగా జనసేన క్యాండిడేట్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ కానీ ఇద్దరు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు, వ్యాపారస్తులు. ఇద్దరు కూడా కలిపి వ్యాపారాలు చేసుకుని ఉన్నాయి. చాలా చక్కగా ఒకరికొకరు మాట్లాడుకుని ఎదరికెళ్ళే పరిస్థితి. అయితే దగ్గరికి వచ్చేటోడికి, ఎలక్షన్ దగ్గరికి వచ్చేటోడికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో మరి ఒక వైరం ఏర్పడిందని అభిమానులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. పైన చంద్రబాబు
అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసిమెలిసి వాళ్ళు ఏదన్నా నిర్ణయించుకుంటూ ఉంటే ఇక్కడ నియోజకవర్గంలో ఆ తీరు కనబడతలేదు. ఎవరికి వారే కష్టపడుతున్నారు, కానీ కలిసి ఉండకపోవడం మీద పార్టీ ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ రేపు ఎల్లుండ జరగబోయే ఈ కార్యక్రమానికి సుమారు ఒక 5 లక్షల నుంచి 6 లక్షల వరకు జన సమీకరణకి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఈ వెహికల్ అన్నింటినీ ఏర్పాటు చేయడానికి పార్కింగ్ 25 ఎకరాల దొడ్డి చూశారు. అందులో పార్కింగ్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకేం జరుగుతున్నాయో ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి వేదిక వద్ద ఏర్పాట్లు అన్నీ ఇక్కడ ఉన్నట్టు వర్కర్స్ ఈ సూపర్వైజర్లు చూస్తున్నారు. ఇక్కడ సూపర్వైజర్ గారు మనం అడిగి చూద్దాం. ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారండి? సుమారు రాత్రింబాగులో చాలామంది డే అండ్ నైట్ షిఫ్ట్ల మీద చాలామంది చేస్తున్నారండి. ఇక్కడ మనకి దగ్గర మనకి ఈ 16 జోన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగే సభ ఇప్పుడు దాకా ఉన్న దానికన్నా ఒక ఎత్తుగా హై లెవెల్లో భారీ స్టేజ్లు చేస్తున్నారండి. 200 వెడల్పు దగ్గర. అలాగే విఐపి కేటగిరీ కానీ, మా ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళకి కేటగిరీ కానీ, మహిళలకి జోన్లు ఏర్పాటు చేయడం కానీ. ఎన్ని జోన్లు ఏర్పాటు చేశారంటారు? ఇప్పుడు దాకా 16 జోన్లు చేశారండి. ఓకే, బాగాను. దట్టు ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ వైజ్ ఫుడ్ ఫెసిలిటీ, ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఏంటి సొంతంగా చేసిన వాళ్ళు ఏంటి ఒలిశెట్టి గారి సీని గారి ద్వారా ఆయన దగ్గర ఉండి పర్యవేక్షించి A to Z రాత్రి పగళ్ళు అందరూ షిఫ్ట్ల మీద కంటిన్యూగా చేసుకుని ఏదేమైనా కానీ మన సభ రోజు 28 మధ్యాహ్నానికి స్టేజ్ అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయి ఇక్కడికి 2 పార్టీ వాళ్ళు వస్తారంటారా నాయకులు? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మొత్తం అందరూ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు స్టేజ్ మీద జరుగుతుందండి. అతి భారీ ఇక్కడ వచ్చి చూసుకుంటున్నారు. కేవలం ఏమైనా ఒక పార్టీ మీద లేదండి, ఇద్దరు పార్టీ నాయకులు కూడా వచ్చి చూసుకుంటున్నారు. అంతా సమన్వయంగా బాగా జరుగుతుందండి. ఎక్కడికక్కడ పార్కింగ్కి ఏది అడ్డు లేకుండా దానికి కమిటీగా చూసుకుని ముందుకెళ్తున్నాయి. వాటర్ అది ప్యాకెట్ల కింద ఇస్తారా ఏంటి? వాటర్ ప్యాకెట్లు ఉన్నాయండి. వాటర్ ఫిల్టర్ ట్యాంకర్స్ కూడా వస్తాయండి. ఎక్కడికక్కడ దానికి ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారు కంపల్సరీగా ఉంటాయండి. అది సైనికులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ పక్కా ప్రణాళికలతోనే ముందుకెళ్తున్నారు. ఓకే. ఇంతకుమించి ఎంతమంది పని చేస్తారంటారు ఇక్కడ? ఇక్కడ ఉంటారు సార్ 200 మంది దగ్గర ఉంటారు. 24 hours చేస్తున్నారు మొత్తం. మనకి ఏ టైం అయినా మనకి ఆ రోజు ఎప్పుడు కావచ్చు అనుకుంటున్నారు? మీకు 28 మధ్యాహ్నం ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు కంప్లీట్ చేస్తాం మొత్తం అంతా.